నేను సుధా వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ కళ్యాణ్ అజెండానా? వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ప్రశ్న. ఎలక్టోరల్ బాండ్స్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ముట్టిందో చెప్పాలి అంటూ మహేష్ డిమాండ్. చంద్రబాబు ముస్లిం క్రిస్టియన్ల మనోభావాలకి వ్యతిరేకమంటూ వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపాటు. విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్ర స్వామి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల వ్యూహ రచన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రైల్వే కోడూరు పట్టణం రాస్ కన్వెన్షన్ నందు జరిగిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ కోరాముట్ల శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి, వద్దలూరు సాయి కిషోర్ రెడ్డి, చెవు శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మొదట పెనగలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు. మంత్రి గారు దిశానిర్దేశం చేస్తారు. మిథున్ అన్న గారు మోస్ట్ ఇంపార్టెంట్ పెద్దలు, గౌరవనీయులు, తండ్రితో సమానులు మన పెద్దడి రామచంద్రారెడ్డి గారు ఈ యొక్క కోరు గడ్డపై అడుగుపెట్టడం మనకు శుభసూచకం. అదేవిధంగా మన ఆత్మస్థైర్యం పెరిగిందని చెప్పాలి. ఒక మాటలు అంటే ఈ యొక్క రైల్వే కోడ్ యొక్క పెనగలూరు, పుల్లపేట, చిట్టివేల్, ఓడూరుపల్లి, కోడూరు మండలానికి సంబంధించిన కార్యకర్తలు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు యొక్క ఆత్మీయ సమ్మేళనానికి చేసిన భావించిన మీ అందరికీ చేతులెత్తి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా వేదిక ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి మనకు ఏ విధంగా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే మనకు ఆలోచన ఉన్నప్పుడు కూడా మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, ఎందరికో ఆదర్శవంతమైన నాయకుడు, ఎంతో మందికి ఎన్నో కష్టాలు ఇచ్చినప్పుడు దగ్గరుండి నేనున్నానని చూసిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మనకు ఈ మన పార్లమెంట్ కు, మన యువతకు వచ్చి దిశ నిర్దేశించి కొన్ని మనకు అవగాహన కల్పించే విధంగా రావడం నిజంగా సంతోషకరం. జగన్మోహన్ ఆందోళన రోజు 3 పూలు 6 కాయలుగా సంక్షేమ పథకాలు ఈ రోజు ఇంటికి రీచబుల్ అవుతున్నాయి. దాంతో పాటు హాస్పిటల్, ఈ రోజు హాస్పిటల్ చూసాము. మనం ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఏ తిరుగుడుతో లేదా కడపతో లేదా కర్నూలుతో పోయిన పరిస్థితి. ఈ రోజు 50 బెడ్స్ తో దాదాపు 15 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం దయచేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతో పాటు రైల్వే అండర్బెంచి, దాంతో పాటు కోర్టు చిట్టిలో ఎంతో మంది చనిపోయారు. దాదాపు 50 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. దాంతో పాటు నీళ్ల సమస్య ఎక్కువ ఉన్నప్పుడు చిట్టివేల మండలము, అదే పెనగలూరు మండలం, పుల్లంపేట మండలం దాదాపు సీఎం గారు పోతే సోమశిల బ్యాక్వర్డ్తో దాదాపు 225 కోట్ల రూపాయలు ఈ కోట్ల ప్రాంతానికి వచ్చిన ఘనత మన ప్రభుత్వం ఉంది. దీంట్లో ప్రతి దాంట్లో కూడా మిథున్ రెడ్డి గారు ఆయన సహకారము అన్ని కూడా తీసుకుంటూ ఎక్కడ ఏంటంటే మిథున్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఎక్కడ ఆయన ఫోన్ చేసి మరి కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. దాంతో పాటు మన క్యాడర్ కూడా ఎప్పటికీ ప్రజలు అందుబాటు, ప్రతి మండలంలో నాయకులు కూడా అందుబాటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా ఇంత పెద్ద పార్టీ, ఇంత భారీ పార్టీ అనేది నాయకులను కూడా నేను చూసిన వరకు ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఏ పల్లెలో పోయినా మనకు బలమైన నాయకత్వం ఉన్నది, ఏ మండలంలో పోయినా బలమైన నాయకత్వం ఉంది. ఎక్కడ పోయినా ఒక నమ్మకమైన ప్రజలు సర్వ్ చేసే పరిస్థితి ఉన్నది. నిన్నే చిట్టివేలకు పోయినా, నిన్న పుల్లంపేట కూడా ప్రోగ్రామ్ చేసి చాలా మంది కూడా ఇంటి పోవడం కరువు మేము వేసేది జగన్కే. కార్యకర్తలు, నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాస్ గారు, వేదిక పైన అలాగే ఈ కార్యక్రమాన్ని చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దిరెడ్డి గారిని మళ్ళా కోరుకుంటున్నా ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించి వాళ్ళకి తగిన రీతిలో చెప్పి కలిసికట్టుగా పనిచేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. కార్యకర్తను
ఈ రోజు స్టేజ్ పైకి కూర్చోబెట్టే అవకాశం కల్పిస్తుంది వైసీపీ పార్టీ. మన ఎంపీ సార్ ఎమ్మెల్యే సార్ గారి దృఢ సంకల్పము, ఒక కార్యకర్తను స్టేజ్ మీద కూర్చోబెట్టారు. కాబట్టి ప్రతి కార్యకర్తకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుంది అనడానికి వేరే ఉదాహరణ. కాబట్టి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయండి. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను గుర్తిస్తుంది. మన వైఎస్ ఏ ఒక్కరిని విడవదు. మన పెద్దరెడ్డి సార్ ఉన్నారు, వారి గురించి మన పెద్దలందరూ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి 20 రోజులు కష్టపడింది. 5 సంవత్సరాల్లో మన బంగారు భవిష్యత్తును చూసుకునే బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎంపీ సార్, ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి దిశానిర్దేశం చేయను వచ్చనున్న మన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొరమొట్టు శ్రీనివాసులు గారికి, వేదిక ఇచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా 2-3 విషయాలు ఎక్కువ టైం తీసుకోను. గౌరవనీయులు పెద్దలు పెద్దిరెడ్డి గారు మాట్లాడాలి కాబట్టి వారు ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఈ వచ్చింది చాలా సంతోషం. వారు వచ్చిన దాని వల్ల నాయకులు, కార్యకర్తలు విపరీతమైన ధైర్యం వచ్చింది. అందరము కలిసికట్టుగా పనిచేస్తామని వారికి విన్నవిస్తున్నాను. ముఖ్యంగా 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. తన పాదయాత్రలో చెప్పిన ప్రతి విషయము జగన్ గారు నెరవేర్చినారు. కరోనా కష్టకాలంలో కూడా తను చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చినారనేది మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలా. గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఇంట్లో మనకు వచ్చిన ప్రతిస్పందన కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అభివృద్ధి, సంక్షేమము 2 కళ్ళుగా తన ఈ 5 ఏళ్ల పాలన ముందుకు కొనసాగించినారు. ముఖ్యంగా మన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ గారి గురించి, అలాగే మన ఎమ్మెల్యే కొరమొట్టు శ్రీనివాసులు గారి గురించి 2 విషయాలు చెప్తాను. వీళ్ళిద్దరూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు అన్నమాట. 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం 2 ఏళ్లకే పదవి వదులుకొని జగన్ గారితో నడిచిన వ్యక్తి కొరమొట్టు శ్రీనివాసులు. అదే పద్ధతిలో 2014లో ఎంపీ అయిన తర్వాత తన ఎంపీ పదవికి తృణపాయంగా రాజీనామా చేసి జగన్ గారితో నడిచిన వ్యక్తి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు. సో వీరిద్దరూ మన జగన్ గారికి సైనికులు అన్నమాట. మనం గుర్తు పెట్టుకోవాలా. నిజాయితీగా కంటిన్యూస్ గా ఎన్నో ఒత్తిళ్లు నాకు తెలుసు. తను ఎమ్మెల్యే పదవి కోల్పోయిన రోజు నేను తనతోనే ఉన్నాను. ఎమ్మెల్యే గారితో ఎన్ని ఒత్తిళ్లు ఎన్ని ఉన్నాయనేది అందరికీ తెలియదు కానీ నాకు కొంతవరకు తెలుసు. అన్ని తట్టుకొని నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడే వ్యక్తులు కాబట్టి మనందరము విపరీతంగా కష్టపడి ఏదైనా ఎన్నో మనలో ఉండే లోటుపాట్లు కూడా సరి చేసుకొని అందరితో సమన్వయం చేసుకొని ముందుకు నడిచి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మన శ్రీనివాసులు గారిని, అలాగే మన ఎంపీగా మిథున్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపియాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వేదిక మీద మిత్రులందరికీ, ముఖ్యంగా మీ ప్రీతం శాసనసభ్యులు ముచ్చటగా 5 మళ్ళా శాసనసభ్యులుగా పోటీ చేస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా మన అజయ్ రెడ్డి గారు, వెంగిరెడ్డి గారు, అంటే ధ్వజారెడ్డి గారు, అందరూ చాలా మంది పేరు పేరుగా అందరికీ నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన సోదరులకు కూడా అందరికీ సోదరులకు అందరికీ కూడా నా నమస్కారం. సమావేశం పెట్టాడు. సంతోషం. వీళ్ళందరూ కూడా కలుస్తా ఉన్నాం. మరి సమస్యలు ఏదైనా ఉంది, అందరం కలిసి పనిచేయాలి. ఆ సమస్యలు ఏదైనా ఉంటే మనం పరిష్కరించుకోవచ్చు. వీళ్ళ స్థాయిలో కానీ, లేదా నా స్థాయిలో కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో కానీ పరిష్కరించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉండదని మనం చేస్తున్నాం. ఇరవై రాష్ట్రం మొత్తం మీద మనం అధికారంలో రాబోతా ఉన్నాం. 175 స్థానాలు గెలుస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అయినా కూడా
ఎక్కడో ఒక సంకోచాన్ని పుట్టించే విధంగా ఎల్లో మీడియా అంతా పనిచేస్తాం. ఎల్లో మీడియా కానీ, ఎల్లో పేపర్లు కానీ, ఇప్పుడే చంద్రబాబు క్యాబినెట్ కూడా అభ్యర్థులు కూడా ఎన్నిక చేసుకున్నారని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు. మీకు అంతా కూడా తెలుసు, 5 సంవత్సరాల్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చడంలో దృష్టి పెట్టారు. మా మంత్రి మండలి సమావేశంలో మొదటి సమావేశంలో మీరందరూ కూడా మన ఎన్నికల మేనిఫెస్టో, కేవలం 2 పేజీల మేనిఫెస్టో మన మీ ఆఫీస్ లో, మీ సెక్రటరియట్ లో, మీ టేబుల్ మీద పెట్టుకోవాలా. దాన్ని ఒక భగవద్గీతగా, ఒక పురాణంగా, ఒక బైబిల్ గా చూడాలని చెప్పి వారు పదే చెప్పి మంత్రులందరికీ కూడా ఆ విధంగానే ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఒక తేదీ ఇచ్చి ఆ తేదీ ప్రకారం ఆర్థికంగా ఇబ్బందులుగా కూడా అన్ని కూడా అమలు చేస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అందుకున్న కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను లాభపడిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఒక కుటుంబానికి అయితే ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా కూడా ఒక కుటుంబానికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తా ఉన్నాం. లేదా అభివృద్ధి చేయలేదంట. అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టాడో సంక్షేమానికి అంతే ఖర్చు పెట్టాడు. ఈరోజు నాడు నేడు కింద పాఠశాలల్లో అభివృద్ధి పెంచాం. తల్లిదండ్రుల బాధ్యత బిడ్డల మీద వాళ్ళకి మంచి చదువు కావాలనే ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈరోజు వాళ్ళు నేర్చుకునే బట్టల దగ్గర నుంచి, బూట్ల దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి అన్ని బుక్స్ కానీ సపరేట్ గా ప్రింట్ చేయించారు. ఒక పక్కన తెలుగు, ఒక పక్కన ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలా. ఇతర రాష్ట్రాల్లో కానీ, ఇతర దేశాల్లో కానీ పోటీ తత్వంతో మన వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు అందుకోవాలా అని చెప్పి వారు దూర ఆలోచన చేసి 10-15 సంవత్సరాల్లో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా మన రాష్ట్ర పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఓట్లు లేని పిల్లలకు కూడా ఇందాక మనలో చెప్పారు, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మబడి ఇవన్నీ కూడా 334 కూడా ఓట్లేని పిల్లలకే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఓట్లు ఇస్తే వాళ్ళకి ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇస్తే మన ఓట్లు వేస్తారనుకుంటారు. ఆ విధంగా కూడా ఆలోచన చేయకుండా పిల్లలందరికీ మంచి చదువు వేయాలని చెప్పి దాదాపు 27,000 కోట్లు ఈ విద్య మీద ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లా కూడా మెడికల్ కాలేజీ వల్ల మనం 26 జిల్లాలు చేస్తాం. ఇప్పుడు మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ కావాలని చెప్పి ఈ రోజు ఆయన ఒకే సంతకంతో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మనకున్న 9 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పోను ఈ రోజు మళ్ళా 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు అంటే వాటికి అనుబంధంగా హాస్పిటల్స్, 53,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ అంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా పనిచేయడం. మరి వాళ్ళనంతా కూడా మన ఊర్లోకి రావాలని చెప్పి నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను. దాదాపు 15,600 సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాను ప్రతి 2,000 జనాభా. ఇక్కడైతే ఇంకా తక్కువ జనాభా కూడా సీనియర్ అన్ని కూడా ఇచ్చాను. మరి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టాం, ఆరోగ్య క్లినిక్లు కట్టాం, బల్క్ మిల్క్ స్కిల్లింగ్ సెంటర్స్ కట్టాం. మరి ఇవన్నీ కూడా అభివృద్ధి రానున్నాను. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువులకు కానీ, వైద్యానికి కానీ, ఇతర మన గ్రామంలోనే పరిపాలన ఉండాలని చెప్పి దాదాపు ఈ సచివాలయాలు కంటిన్యూ మీద కాకుండా 1,35,000 మందికి అయితే ఒక రాష్ట్రానికి కనీసం ఒక జిల్లా కన్నా ఉండాలి. 2 చంద్రబాబు నాయుడు ఎంతో ఆయన లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కుప్పంలో అభివృద్ధి చేయలేదు, జిల్లాలో అభివృద్ధి చేయలేదు. ఏదైనా
నియోజకవర్గాలు మాత్రమే ఒక గుండం తీసుకొని ఇదే అభివృద్ధి చెందాలి, మిగతా వాళ్ళందరూ ఓడిపోవాలని. అలాగే ఏం చేశాడు, వేరు కూడా సమైక్య అన్నాడు, పార్టీ పెట్టాడు, చెప్పులు మెరకేసుకున్నాడు, పోటీ చేశాడు. వేరు కూడా సమైక్య అన్నాడు, పార్టీ పెట్టాడు, చెప్పులు మెరకేసుకున్నాడు, పోటీ చేశాడు. ఇంత సిగ్గులేని వ్యక్తి ఇక్కడ పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్నాడు. మరి ఇతని గురించి అందరికీ కూడా తెలియాలి. నిజమైన పోనీ ఊర్లో ఉంటావా, ఇంట్లో నుంచి కూడా బిడ్డపూర్ కలిసి లాస్తున్నాడు. నీకు ఇల్లు కూడా లేదు, హైదరాబాద్ లో ఉంటావు. ఈరోజు పక్క ఊరికి ప్రయాణం 20 రెట్లు లగేజ్ తో వచ్చాము, రేపు మళ్ళా లగేజ్ తెచ్చుకొని హైదరాబాద్ వెళ్తాం. ఎంతమందికి అందుబాటులో ఉంటాడు ఆయన? ఏం చేయగలుగుతాడు? అంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎవరిలో ఉన్నారు, ఎందుకంటే అసమర్థుడు. మరి అన్ని కూడా ఆలోచించాలి. ఈరోజు మన శ్రీనివాసరావు గారు నిధులు కానీ ఎక్కువ మెజారిటీ ఇస్తూ ఉన్నామంటే అలాంటి వ్యక్తులతో బాగా కుట్రపూరితంగా వ్యవహారం చేసే వ్యక్తులను మనం అనగలిగే విధంగా మెజారిటీ ఉండాలి. ఆ విధంగా మనం మెజారిటీ సాధించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా శ్రీనివాసరావుకు మేము రికమెండ్ చేయనక్కర్లేదు, ఆయన కానీ నిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రికమెండ్ చేస్తాం. ఇది కావాలని ఏదేదో ఉత్సాహపత్రిగా సరి అయిస్తాం. కాబట్టి ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నిధులు కూడా ఇప్పటికే ప్యానెల్ స్పీకర్ గా ఉన్నాడు. పార్లమెంట్ లో ఏ విధంగా పనితీరుతో చాలా రోడ్లన్నీ కూడా తెచ్చారు మా జిల్లాలో కూడా. మరి ఆ విధంగా ఇద్దరు కూడా పనిచేసే వ్యక్తులు కాబట్టి కష్టకాలంలో సంక్షేమం అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని విశాఖ జిల్లా మహిళా కార్యదర్శి చేకూరి రజని అన్నారు. 7వ వార్డులో అధ్యక్షకు పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా టైంలో కూడా సంక్షేమం అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రానున్న ఎన్నికలలో భీమిలి ఎమ్మెల్యేగా ముత్తంశెట్టి శ్రీనివాసరావుని, ఎంపీగా బొత్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని అన్నారు. భీమిలి నియోజకవర్గంలో 7వ వార్డులో మా వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఏ గడపకి వెళ్ళినా కూడా అవంతి గారికి గెలుపు, మా ఓటు అవంతి గారికి అని ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఎలాంటి కష్టకాలంలో అయినా, కరోనాలో కూడా ఆయన 3 సార్లు కరోనా వచ్చినా కూడా ఏ రోజు కూడా ఇంటి దగ్గర కూర్చోకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఎలాగ అది నెగిటివ్ రాగానే మన్నాటి నుంచే అంటే మా వార్డుల్లో తిరుగుతూ ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందుతుందా లేదా అనేసి ప్రతి గడపని తట్టి మా వార్డుల్లోని అభివృద్ధి పనులు కానీ సంక్షేమం గురించి కానీ ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు. అదే చూస్తే గతంలో గంట ఏ రోజు కూడా నియోజకవర్గంలో తిరగలేదు. ఎవరో ఒక 10 మంది ఆయన అనుచరులు తిరిగి వాళ్ళ సొంత పనుల గురించి తిరిగిందే తప్ప ఆయన ఏ రోజు చూడలేదని కూడా ప్రజలు చెప్తున్నారు. ఈ రోజు ఏ గడపకి వెళ్ళినా కూడా అవంతి గారు మన సొంత మనిషి అన్నట్టు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, ఎందుకయ్యో ఈ ఓటు మాకు అన్ని చేసి పెట్టాడు, ప్రతి గడపకి వచ్చారు. ఇప్పుడు ప్రచారంలో కూడా ప్రత్యర్థి అయితే టీడీపీ అభ్యర్థి అయితే కారులో తిరుగుతూ హాయ్ బాయ్లు చెప్తూ ప్రచారం చేస్తుంటే మా అవంతి గారు అయితే ప్రతి గడపకి వెళ్ళి ఈ రోజు కూడా మళ్ళీ ఇంత ఎండలో ఇంత దీంట్లో కూడా పగలు రాత్రి కూడా ప్రతి గడపకి వెళ్ళి అమ్మా నేను చేసిన అభివృద్ధిని, నేను సంక్షేమాన్ని గుర్తుంచుకొని నాకు ఓటు వేయమని ప్రత్యక్షంగా ప్రతి ఓటర్ని కలుస్తున్నారు. ఇదే చాలా ఆయన గెలుపుకి తొలిమెట్టు అనేసి మేము అందరం భావిస్తున్నాం. అత్యధిక మెజార్టీతో అవంతి గారిని గెలిపించుకొని మన భీమిల్ని మన జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి రాబోయే కాలంలో మన రాజధాని వైజాగ్ ని చేసుకుందామని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పిరిడి భగత్ అన్నారు. పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ నిరంతరం సుఖశాంతులతో దీవించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో చేయూత అందిస్తుందని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు పలికి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పెందుర్తి నియోజకవర్గం ఇటు వైఎస్ఆర్ పార్టీ అటు టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు సర్వనాశనం చేశారని టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్, జనసేన పార్టీ నాయకుడు పంచకళ్ళ రమేష్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశం అనంతరం పెందుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరిడి భగత్ పెందుర్తిలో తన అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు.
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొంప గోవిందరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగి వెంకటేష్, పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్క రామనాయుడు, మరికొంతమంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం జీఎంసీ 7వ వార్డులో మరి టైలర్స్ కాలనీ, రాకెట్ కాలనీ, బాపూజీ నగర్ అన్ని కార్యక్రమాలు తిరగడం ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో మరి ఇంటింటికి వెళ్ళి మహిళా అక్కచెల్లెలందరూ కూడా ప్రతి గడప దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టడం జరుగుతుంది. ఇలా బొట్టు పెట్టినప్పటి అందరూ కూడా బాబు మొన్న మీరు వచ్చారు, మొన్న కూడా మేము చెప్పాం, మళ్ళీ ఈవేళ కూడా చెప్తున్నాం, ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చినా సరే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు గెలిపిస్తాం. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారిని, బొత్స ఝాన్సీ గారికి 2 ఓట్లు వేస్తాం. తప్పకుండా నవ్వుతూ మాకు స్వాగతిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మేము ఇంకెవరికి వేయం బాబు, మరి మీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నాం. అలాగే మరి ఇక్కడ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు మన కోనకి 7 సార్లు రావడం జరిగింది. మరి గత ఎమ్మెల్యే ఎవరో మాకు తెలియదు బాబు, మేము అడిగాం ఈ ఎమ్మెల్యే గారు ఎవరు తెలుసు అని. బాబు ఎందుకు తెలియదు, అవంతి శ్రీనివాస్ బాబు అంటున్నారు. మరి గత ఎమ్మెల్యే అంటే బాబు ఎమ్మెల్యే ఎవరో మాకు తెలియదు కదా, మరి తెలిసిన ఎమ్మెల్యేకి ఇచ్చి ఓటేస్తామా, తెలియని వాళ్ళకి ఓటేస్తామా? ఈ రోజు కొత్త పోసిన ఎమ్మెల్యే వచ్చి మాకు ఓటు వేసుకుంటే మేము ఎలాగేస్తాం బాబు? మరి 5 సంవత్సరాల నుంచి జగన్ బాబు మరి అందరికీ పరిపాలన అందిస్తున్నాడు, మా పేదలందరికీ బతుకులు పెట్టాడు అని ప్రతి అక్క, అవ్వ, తాత, అన్న, అక్క అందరూ కూడా ప్రతి నోటంటే ఇదే స్వాగతం వినిపిస్తుంది. కాబట్టి ఈ భీమిలి నియోజకవర్గంలో ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా, ఎన్ని కుట్రలు చేసినా దమ్మున్న నాయకుడు అక్కడ రాష్ట్రపతి జగన్మోహన్ గారు, ఇక్కడ దమ్మున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు. భీమిలి కంచుకోట పగలగొట్టి ఇక్కడ మళ్లీ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నారు. పిఠాపురంలో మన అక్క వంగ గీతమ్మ నిలబడుతుంది. లోకల్ వాళ్ళు కావాలో, నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ కావాలో పిఠాపురం ప్రజలను ఆలోచన చేయమని కోరుతున్నాం. నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది. ఒకటి నేను చెప్తా ఉన్నాను, పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. స్వర్ణాంధ్ర సృష్టికర్త, నవ్యాంధ్ర నిర్మాణకర్త, విజన్ 2020 స్ఫూర్తిదాత, విజన్ 2047 రూపకర్త అయినటువంటి ఒక దార్శనికుడైన, పెద్దలు, గౌరవనీయులు, దైవ సమానులైన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్రం కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసులో ఉన్న ఒక 40 సంవత్సరాల యువకుడిగా సంకల్ప బలంతో సమాజ హితం కోసం, రాష్ట్ర కోసం, మన భవిష్యత్తు కోసం నిరంతరం పాటుపడే నాయకుడు అన్నారు. అటువంటి నాయకునికి కలియుగ వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామి దీవెనలు, శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ ఆశీస్సులు, అల్లా దీవెనలు, యేసుప్రభు కృప, సర్వమతాల ఆశీస్సులు వారికి ఉండి ఈ రాష్ట్రంలో 13వ తారీఖు జరుగు ఎన్నికల్లో ప్రజలంతా కూడా వారిని ఆదరించాలని, అదేవిధంగా వారికి ఆయురారోగ్యం సిద్ధించి వారెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. నిరంతరం పేద ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం తపన పడే నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షులు పూర్ణారావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్లమెంటరీ పార్టీ బీసీ ఉపాధ్యక్షులు ఆర్ సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ పార్టీ ఎస్పీ అధికార ప్రతినిధి కేకే రమణ, యూనిట్ ఇన్ఛార్జీలు భూపతి యాదవ్, మునయ్య, మండల పార్టీ యువత అధ్యక్షులు గుణ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు డి నాగేశ్వరరావు, మురుగయ్య, నిరంజన్ బాలాజీ, గోల్డ్ మ్యాన్ నాయుడు, బొమ్మినేటి రమణయ్య, భాస్కర నాయుడు, నవీన్ పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. మాన్యశ్రీ పెద్దలు, గౌరవనీయులు, దైవ సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా మరి వారి యొక్క జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మరి పార్టీ నాయకులందరి సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం అనేది మరి వారు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం పాటుపడ్డారో, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ప్రత్యేక నవ్యాంధ్రలో కావచ్చు,
వారు పడ్డటువంటి శ్రమ మరి మనకంతా కూడా తెలుసు. మరి వారికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యం, ఆ యొక్క దేవదేవుడిని కలిగి వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ ఆశీస్సులు, మరి అదేవిధంగా అల్లా దీవెనలు, మరి అదేవిధంగా ఆ యొక్క జీసస్ మన్నన వారికి ఉండి సకల దేవుళ్ళ సర్వ మతాల ఆశీస్సులతో వారి రాష్ట్రం కోసం మరో ఈ యొక్క అరాచక పాలన అంతముందే దానికోసం రేపు జరుగు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో వారు విజయం సాధించి ఈ రాష్ట్రానికి దశ దిశ మార్గదర్శకుడై ఒక దార్శనికుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని, అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం యువత కోసం పాటుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలైనా మరి ఒక 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి ఒక నూతన ఉత్సాహంతో పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం కనిపించి రోజుకు 18 గంటల పనిచేసి సంకల్ప బలముతో మరి సమాజ హితము కోసం పాటుపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియపరుస్తూ ఆయనకు మరోసారి శ్రీకాళహస్తి పేరుపేట మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అన్ని విధాల బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ. రౌడీల రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, అలాగే విజన్ ఉన్న చంద్రబాబు నాయుడుతో నాడు రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అందరూ గ్రహించాలని శృంగవరపుకోట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి అన్నారు. వేపాడ మండలంలోని వల్లంపూడి వేపాడ గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకట్రావు సారథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీలు, అవినీతి పరులు రాజ్యమేలి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అభివృద్ధి కుంటుపడి 10 ఏళ్లు వెనుక నెట్టేశారని, ఇలాంటి పరిపాలన మన రాష్ట్రానికి అవసరమా అని దుయ్యబట్టారు. ఇవాళ ఎన్నికలో మన అందరికీ ఆప్తుడు, నాకు ఆ కుటుంబం అన్నా, ఆ వ్యక్తి అన్నా ఒక గౌరవం. స్వర్గీయ శానాపట్ తాతారావు గారు లేని నోట్ నాకు ఇప్పుడు కనబడింది. ఇదైతే వాస్తవం. ఎందుచేత లలితమ్మ మేమందరం లేవా అని మీరు అనొచ్చు, కానీ ఆయన ముక్కు సూటి మనిషి. తెలుగుదేశం పార్టీ అంటే కమిట్మెంట్. మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ దివిటివారిపల్లిలో నిస్సార్ అహ్మద్ కు ఆత్మీయంగా మంగళహారతులతో స్వాగతం. వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్. ఈ కార్యక్రమంలో రెడ్డివారిపల్లి సర్పంచ్ నరేంద్రారెడ్డి, నిమ్మనపల్లి మండల జడ్పీటీసీ ఆర్య రమణారెడ్డి, నిమ్మనపల్లి ఎంపీపీ నరసింహులు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సదాశివరెడ్డి, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో దివిటివారిపల్లి ఈరోజు మేము ప్రచారానికి వచ్చినాము. ఇక్కడ తెల్లారి 7 గంటల నుండి మేము ప్రచారం మొదలుపెట్టాము. ఇక్కడ వచ్చిన వెంటనే ప్రజలందరూ చాలా సంతోషంగా, చాలా అభ్యాయంగా పలికిరించారు, చాలా దీనిగా ఇది చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంతకుముందు నేను జైగా ఉండేటప్పుడు అది వేరే ప్రభుత్వం ఉండే. ఆ టైంలో దివిటివారిపల్లికి తార్ రోడ్డు కూడా లేదు, కంచె రోడ్డు ఉండింది. చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిపోయే వాళ్ళము. అలాగే బస్సు కూడా అదే దీంట్లో కొన్ని దినాలు రావడము, కొన్ని దినాలు నిలిచిపోవడం అట్లా జరుగుతూ ఉండింది ఈ బస్సు. కానీ ఈసారి ఈ ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ తార్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి జరిగింది. చాలా రోడ్డు కూడా చాలా బాగుంది. చాలా నీట్గా ప్రజలకు వచ్చేపోయేదానికి సౌకర్యం బాగా కలిగింది. అది కాక ఈరోజు ప్రజల్లో మేము రాకముందు ఫీడ్బ్యాక్ ఇక్కడ తీసుకుంటే అంతా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ కొన్ని సిమెంట్ రోడ్లు కావాలా, మళ్ళీ మురికి నీటి కాలువలు కావాలా. తర్వాత వచ్చిందో ఇక్కడ దేవాలయం ఉంది, దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ చేసి దేవాలయం అంతా రెడీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ వీరభద్ర స్వామిని ఎక్కువ నమ్ముకుంటారు. ఇక్కడ ఆనవాయితీ కూడా ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరైనా పూజ చేసి ఇక్కడ ఆడ ఆశీస్సులు తీసుకుని పోతే ఖచ్చితంగా గెలుస్తారనే ఆనవాయితీ కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మేము రెడ్డివారిపల్లి అదే పని చేసాము. ఇక్కడ వచ్చి వీరభద్ర స్వామి ఆశీస్సులు తీసేసుకొని ప్రచారం కూడా మొదలుపెట్టినాము. ఆ టెంపుల్ కూడా ఓన్లీ తెల్లారి ఒకసారి వస్తూ ఉంది, తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంటే మళ్ళీ సాయంకాలమే ఉండేది. ప్రజలకు మదనపల్లికి పోయిన వాళ్ళకు ఏదైనా పని మీద మదనపల్లికి పోవాలంటే కూడా అక్కడ నుండి వచ్చేదానికి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి
కాబట్టి వీళ్ళకి అదే చెప్పాను మేము ఖచ్చితంగా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండి మీ సహకారం ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తాము. గెలిచిన వెంటనే మేము ఇక్కడ ఉండే లోకల్ సచివాలయానికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. రేషన్ కార్డు కానీ, తర్వాత కొన్ని హౌస్ సైట్ పట్టాలు కానీ, మళ్ళీ రేషన్ కార్డులో మార్పులు కానీ, తర్వాత ఆధార్ కార్డులో మార్పు కానీ చిన్న చిన్న సమస్యలు ప్రజలు చెప్పినారు. అక్కడే వచ్చి సచివాలయంలో వచ్చి నేను కూర్చుంటాను. ఏ సమస్య వచ్చి కూడా నేను చేస్తానని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చినాను. అదే కాకుండా బస్సు సౌకర్యము 3 ట్రిప్స్ వచ్చేటట్టు, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, 3 ట్రిప్లు వచ్చేటట్టు నేను చేస్తానని కూడా వీళ్ళకి హామీ చెప్పినాను. ప్రజలందరూ చాలా సంతోషపడినారు. నేను ఇక్కడ జైగా పనిచేశాను, కొన్ని సిమెంట్ రోడ్లు కూడా వేసాను. కాబట్టి మా ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు, కాలువలు చేపించండి అని అడిగినారు. అది కూడా ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి వీళ్ళందరికీ హామీ ఇచ్చినాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి అఖండ మెజార్టీతో ఎంపీగా మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తాను. చిత్తూరు జిల్లా కుప్పం సామగుట్టపల్లిలో వెలిసిన నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరికి మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనేశ్వరి. చంద్రబాబు జన్మదినం సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసిన భువనేశ్వరి. జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఆయనకు ఎంతో ఇష్టమైన శనివారం నాడు నగర సంకీర్తన చేయడం ముక్తి మార్గానికి సోపానమని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం ఏర్పాటు తర్వాత భగవత్ రామానుజనాచార్యులు ప్రతిరోజు నగర సంకీర్తనకు సంకల్పించారు. అటు తర్వాత కాలక్రమేణా నగర సంకీర్తన మరుగున పడింది. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా స్థానిక నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి భజన కళాకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో నగర సంకీర్తన ప్రారంభించారు. అందులో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు దాదాపు 80 మంది భజన మండలి కళాకారులు సాంప్రదాయ దుస్తులతో తప్పెట తాళాలతో గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో గానగోష్ఠి నిర్వహించారు. స్థానిక ప్రజలు, భక్తులు పరవశించిపోయారు. ముక్తి మార్గానికి దైవనామ స్మరణ లేక కీర్తన సులువైన మార్గమని భజన మండలి కళాకారులు అన్నారు. అనంతరం భక్తులకు టీటీడీ పూర్వపు ఏఈఓ సామాను ఉదయభాస్కర్ రెడ్డి, రమేష్, విక్రమ్ స్వామి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు వాసురెడ్డి, గోడాల గోపీనాథ్, పొన్నాల జేజీరెడ్డి, అన్నూరు మునిరత్నం, ఆచారి మునినాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాల ఆచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భజనలో పాల్గొంటారని మనవి చేసుకుంటున్నాము. ధన్యవాదాలు. భజన కార్యక్రమం వల్ల చేసే ఒకటి భక్తి మార్గము, రెండోది వ్యాయామం కలుగుతుంది. ఈ కోలాటాల ఈ యొక్క తాళాల వల్ల కూడా వ్యాయామం కలిగినట్టుగా, ఎక్సర్సైజులు చేయనట్టు కూడా, ఇప్పుడు కాలంలో ఎక్సర్సైజ్ అయినట్టు కూడా శరీరానికి బీపీ షుగర్లు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా పుణ్యభాగ్యములు కలుగుతుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమం సనాతన ధర్మాన్ని మనం హిందువులుగా కాపాడాలని మనవి చేసుకుంటున్నాము. వెంకటేశ నమో శ్రీనివాసాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నగర సంకీర్తన ఈ గోండాల గోపీనాథన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రతి ఒక్క శనివారము భక్తాదులు వారం పెరుగుతూ ఈ భక్తి భావం పెంచుకుంటూ పోతున్నాము. ఈ నామ సంకీర్తన వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆపదలు తొలగి ఆ భగవంతుడి నామ సరే తెల్లవారుజాము 4:30 గంటలకు లేచి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా వచ్చి ఈ భజనలో పాల్గొనడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఒక భక్తి భావన కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము. మరొకటి
ఈ భజన భావం ప్రతి శనివారం వెంటనే కొనసాగాలి, ఎప్పటికీ ఆగకూడదు. ఆ గోపీనాథన్న గారు ఆధ్వర్యంలో గుండాల గోపీనాథన్న గారి ఆధ్వర్యంలో ఎల్లవేళ జరగాలని మరీ కోరుకుంటున్నాము. భక్తులందరూ కూడా ఈ వీడియో చూసి ఇంకా రావాల్సిన వాళ్ళందరూ కూడా రావాలి. ప్రతి వారం 200 నుంచి 300 మందికి పైగా ఈ నగర సంకీర్తన భజనలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. జై హిందూ, జై శ్రీ. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారము ఈ యొక్క నగర సంకీర్తన ద్వారా గోవిందనామం స్మరణ చేసుకుంటూ ప్రతినిత్యము ఏమిటంటే ఈ కలియుగంలో పాపములు పరిహారం చేసుకోవడానికి ఒక నగర సంకీర్తన కావచ్చు, ఏది పాటల ద్వారా కావచ్చు, ఏది కానీ నామస్మరణ ద్వారా మనకు ఆ వల్ల మనకి ఏదైనా దోషాలు పోతాదన్న ఉద్దేశంతో పురాణం ఎన్నో చెప్పినాయి. కాబట్టి ప్రతినిత్యము ప్రతి శనివారము ఇదే విధంగా భజన కార్యక్రమాలు చేస్తూ నామస్మరణ చేస్తూ ఆ 7 కొండలను ప్రతినిత్యం తలుచుకుంటూ మనం చేసిన పాప పరిహారం చేసుకుంటూ మన ఈ యొక్క తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇది ఎక్కువ మంది కూడా ఈ యొక్క నగర సంకీర్తనలో పాల్గొని మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయడానికి కోరుకుంటున్నాను. వేడుకొండవాడ గోవింద గోవింద నమో వెంకటేశాయ. ఇప్పుడు దాదాపుగా 6 నెలలుగా నగర సంకీర్తన యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మేము కొద్ది రోజులు అనుకున్నాం, అది అట్లే విధంగా దేవుడి దయ వల్ల మంచి స్పందన వచ్చి ఈ ప్రజలందరూ కూడా మంచి భక్తులు పక్కనున్న వాళ్ళు కూడా వచ్చి ఈ భజనలో పాల్గొని మాకు కూడా 4 వీధులు అనుకుంటా 6 వీధులుగా తిరుగుతున్నాం. 6 గుళ్ళుగా తిరిగి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం వెంకటేశాయ. మేము గత 6 నెలలుగా ఈ నగర సంకీర్తనము తిరుపతి మాడి వీధుల్లో చేస్తున్నాము. ఈ నగర సంకీర్తన చేయడం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ నగర సంకీర్తన చేయడం వలన మన పాపాలు పోయి దేవుడు జ్ఞానం కలుగుతుంది. కావాలి ప్రతి శనివారం ఈ నగర సంకీర్తనలో చాలా మంది భక్తులు పాల్గొనాలని కోరుతున్నాము. కరుణా సాగర యంధిర సుందర సుమధురక జయ జయ గోవింద గోవింద గోపాల జయ జయ గోవింద 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 గోపాల జయ జయ. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన భువనేశ్వరి, అన్నా క్యాంటీన్లో అన్నదానాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి, స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించిన నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు బిఎంకే రవికుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ మరియు తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ క్యాప్ తీసుకోండి. కేక్ కేక్ ఇంకా క్యాప్ తీసుకో. అలా మీరందరూ వెనక్కి అన్నా దయచేసి మీడియా కూడా వెనక్కి పోవాలి. దయచేసి కొద్దిగా సహకరించండి.
మీకే వస్తుంది. ఫస్ట్ ఓటు కూడా సైకిల్ కేసమ్మా మీ డాడీకి, ఈ ఫస్ట్ ఓటు కూడా చంద్రబాబు నాయుడుకి. మొత్తం పెళ్ళి హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు, హ్యాపీ మెనీ 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 మోర్ శ్రీకాంత్ పెట్టండి, వెనక్కి తీసుకోండి అన్న. ఇంకా లోకేష్ బాబు గారు అలా మీరు అందరూ క్యాప్ తీసుకోండి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, అన్నదాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. బయటకు వెళ్ళిపోతున్నారు. అట్లా క్యాప్ ఒక నిమిషం జన్మ జన్మాలకు పర్మిషన్ ఇచ్చేస్తారు. నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని నాగర్ కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎండి హబీబ్ తదితరులు పాల్గొన్నారు. మంచి రోజు కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు సీటుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ ఫామ్స్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఈ నెల 23వ తారీఖున అందరూ 5 ఎమ్మెల్యేలు, 2 కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర ముఖ్య నాయకులు, ప్రజలు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా నామినేషన్కి వస్తున్నారు 23వ తారీఖున. అందువల్ల 23వ తారీఖున జరిగే నామినేషన్కి ప్రజలందరూ పెద్ద ఎత్తున వస్తారు. ఈరోజు ఒక్క 5 నేను, దామోదర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, మన ప్రపోజర్ హబీబ్ గారు, మేమంతా 5 లోనకెళ్ళి మా కుమారుడు సిద్ధు అందరం పోయి నామినేషన్ వేసి రావటం జరిగింది. కానీ ఇది మంచి రోజు కాబట్టి ఒక సెట్ వేసాం. దీన్ని ఎవరు ఇంకో రకంగా భావించొద్దు. అందరితో కలిసి పెద్ద ఎత్తున వేసేది 23వ తారీఖున ఉంటుంది కాబట్టి దాని గురించి మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. కాకినాడలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య పుట్టినరోజు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు చంద్రబాబుకు అభిమానులు, కార్యకర్తల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనం ఎంతో మంది గొప్ప నాయకులను ప్రతిరోజు స్మరించుకుంటామని,
ఆ కోవకు చెందిన గొప్ప నాయకుడే చంద్రబాబు అని, ఆ భగవంతుడు ప్రజల ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, అమన్ జైన్, కేబుల్ శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సంగిశెట్టి అశోక్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, మనోహర్ లాల్ గుప్తా, చాపల ప్రశాంతి, కాకినాడ ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లబత్తుల అప్పారావు, బొబ్బిలి గోవింద్, ఉంగరాల బూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మనోడు యాక్ట్ చేస్తాడు. గొప్ప నాయకుడు మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టిన సందర్భంగా ఈరోజు నా తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఈరోజు భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన గురించి రెండు విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమాజంలో ఎంతోమంది జన్మ గురించే మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం గొప్ప వ్యక్తులుగా. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారి గురించి కానీ, ఈ దేశం కోసం పోరాడే వ్యక్తులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి, ఆయన గురించి కానీ, అదేవిధంగా అలాగే ఎంతోమంది ఈరోజు జ్యోతిరావు పూలే గారి గురించి కానీ, ఎంతోమందికి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటాం. ప్రభుత్వాలు కూడా వారి గురించి గుర్తు చేస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తుల్లో నారా చంద్రబాబు గారు కూడా ఒక వ్యక్తిగా నిలిచిపోతారు. ఈ చరిత్రమైన కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. గొప్ప వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలుస్తారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు. కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎంతోమంది ముఖ్యమంత్రి పని చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళ పనాలు చేసుకుంటే తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో, అదేవిధంగా భావితరాల భవిష్యత్తు కోసం కానీ ఒక విజన్ ఎవరో తయారు చేయలేదండి. ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఒక 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని విజనరీ తయారు చేసిన ఎవరో లేరు. ఆయన తయారు చేశారండి. 2020 నాటికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పారు. ఆయన విజన్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోవడం కూడా జరిగింది. కానీ ఆయన తయారు చేసిన విజన్ అండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందండి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏదైతే తీర్చిదిద్దాలనుకున్నారో దాని ఫలాలు మనం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్నది ఆంధ్రప్రదేశ్ అక్కడ కనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సరే, విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. రాష్ట్రం మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆ విజన్ పాడవుతుంది, భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుందని పోరాటం చేస్తుంటే అలాంటి ఆయన కూడా జైల్లో పెట్టాడు. మీ అందరికీ తెలుసు. జైల్లో పెట్టినా సరే ఎక్కడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి ఈరోజు ప్రజల్లో ఒక ధైర్యాన్ని కల్పించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భావితరాల భవిష్యత్తు కాపాడుకుందాం అని మళ్ళీ ఒక విజన్ తయారు చేశాడు ఆయన. ఈరోజు ఆ విజన్ ఎవరు కూడా పాడు చేయలేరు. ఈ రోజున ఆయనకి భగవంతుడు అన్నదండలు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. అందరి ఆశీస్సులతో ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రోజున అందరి ఆశీస్సులతో ఏదైతే ఆయన విజన్ తయారు చేశారో 2029 నాటికి ఆ విజన్ మనం సాధించబోతున్నాం. దానికి ఆయన ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆయనకి భగవంతుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యాలు ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుకుంటూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.